అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గైడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో ఇది? చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద కంప్లైంట్ అయితే ఇచ్చింది బ్రో. ఇది నిజమా ఫేక్ అంటే ఇది 100% నిజం. ఏమి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఏమైనా కొట్టుకున్నారా బ్రో అంటే? వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. అది పక్కన పెడితే ఇక్కడ ఎప్పుడు జరగలేదు ఇలా. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్‌కే అంటే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ చాలా అంటే చాలా అవమానం జరిగింది వీళ్ళకి. ఓనర్ గూడా చెన్నై సూపర్ కింగ్స్ ఓనరు, ప్లేయర్సు అందరికీ స్టాఫ్‌కి అందరికీ చాలా అంటే చాలా అవమానం అయితే జరిగింది. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ ఆర్‌సీబీ మీద బీసీసీఐకి అయితే కంప్లెయింట్ అయితే ఇచ్చారు బ్రో. ఎప్పుడైనా జరిగిందా బ్రో ఇలా? ఎప్పుడు జరగలేదు. అసలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు. ఎప్పుడు తిట్టుకుంటానే ఉంటారు. వాళ్ళు ఎవరు ఏమనుకున్నా అసలు వాళ్ళు సచ్చినా ఎవరు మాట్లాడలేరు. అవునా కదా? ఆర్‌సీబీ వాళ్ళు సీఎస్‌కేని కొట్టినా, సీఎస్‌కే వాళ్ళు ఆర్‌సీబీని కొట్టినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు. మాకెందుకు లేని వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు బ్రో? పట్టించుకోరు. కానీ ఇక్కడ సీఎస్‌కే ప్లేయర్స్‌కే అవమానం అయితే జరిగింది. సీఎస్‌కే ఓనర్‌కే అవమానం అయితే జరిగింది. సీఎస్‌కే స్టాఫ్‌కే అవమానం అయితే జరిగింది. అంటే ఏం జరిగింది? ఏమన్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ ఇసిపెట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్స్ ఏమన్నా సీఎస్‌కే ప్లేయర్స్‌ని ఏమన్నా అవమానించినారా? ఆర్‌సీబీ ప్లేయర్స్ ఏమన్నా సీఎస్‌కే ఓనర్‌ని ఏమన్నా అవమానించినాడంటే అదేం లేదు. వాళ్ళ పని వాళ్ళైతే చేసుకున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ అంటే చిన్నస్వామి స్టేడియంలో డీజే ఉంటుంది కదా! ఈ డీజే నిర్వహిస్తాడు కదా! ఈ డీజే పెడతాడు కదా! వీడు పెద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్ అనుకుంటా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి పిచ్చ ఫ్యాన్ అనుకుంటా. వీడు ఏం చేసినాడంటే సీఎస్‌కే ప్లేయర్స్, సీఎస్‌కే బ్యాటర్స్ అవుట్ అయిపోయినప్పుడు, తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్స్ సీఎస్‌కే బౌలర్స్‌కు ఉత్తి కారేసినప్పుడు, ఆ టైంలో వాళ్ళని అవమానించే పాటలైతే పెట్టినాడు. ఏం పాటలు పెట్టినారు బ్రో? ఇడ్లీ చట్నీ దోసే, ఇడ్లీ చట్నీ దోసే. ఏం బ్రో ఇది? తమిళ్ పాట అంటే ఇది. ఇది ఒక తమిళ్ సాంగు. ఇడ్లీ చట్నీ దోస అంటే దాంట్లో తప్పేముంది బ్రో? దాంట్లో ఏముంది? కాంట్రోవర్సీ ఏముంది? దాంట్లో సీఎస్‌కే ప్లేయర్స్‌కి ఎలా అవమానం జరుగుతుందని చాలా మంది అయితే అనుకోవచ్చు. అంటే ఆర్‌సీబీ బ్యాటర్స్ బౌలర్స్‌ని సీఎస్‌కే బౌలర్స్ కొట్టినప్పుడు, తర్వాత ఆర్‌సీబీ బౌలర్స్ ఆర్‌సీబీ బౌలర్స్ బౌలింగ్ చేసినప్పుడు, సీఎస్‌కే బ్యాటర్స్ అవుట్ అయిపోయినప్పుడు, అంటే సీఎస్‌కే బ్యాటర్స్‌ని చట్నీ చేసేసినాము. సీఎస్‌కే బౌలర్స్‌ని చట్నీ చేసి పడేసినాము. అంటే పిండి రుబ్బినట్టు రుబ్బి పారేసినాము. దోస రుబ్బినట్టు రుబ్బి పారేసినామని అనే అవమానించే ఈ మహానుభావుడు డీజే నిర్వహించేవాడు అవమానించే సీఎస్‌కే ప్లేయర్స్‌కి అవమానం జరిగే పాటలైతే పెట్టినాడు. డీజే అయితే పెట్టినాడు. ఇది తప్పే అవునా కదా? ఆర్‌సీబీ ఫ్యాన్స్ సీఎస్‌కే ఫ్యాన్స్ తిడతారు. సీఎస్‌కే ఫ్యాన్స్ ఆర్‌సీబీ ఫ్యాన్స్ తిడతారు. ఇదంతా మామూలేనే. దీని గురించి ఎవరు పట్టించుకోరు. అవునా కదా? ముందుటి నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవునప్పటి నుంచి ఆర్‌సీబీ తర్వాత సీఎస్‌కే మధ్య చాలా చాలా ఫ్యాన్స్ మధ్య గొడవలైతే జరుగుతూనే ఉంటాయి. ఇదంతా కామనే. కానీ ప్లేయర్స్ మధ్య ఇలాంటివి ఉండకూడదు. అవునా కదా? వాళ్ళు చూడండి, ఇప్పుడు వాళ్ళేం చెప్తున్నారంటే ఆర్‌సీబీ టీమ్, ఆర్‌సీబీ ప్లేయర్స్ చెన్నై సూపర్ కింగ్స్ అంటే చెన్నైకొచ్చినప్పుడు మేమేమన్నా అవమానిస్తున్నామా? ఆ! ఆర్‌సీబీ ప్లేయర్స్ అవుట్ అయిపోయినప్పుడు, ఆర్‌సీబీ బ్యాటర్స్ కొట్టించుకున్నప్పుడు, ఆర్‌సీబీ ఓడిపోయినప్పుడు చెన్నై అంటే డీజే గారిని ఎవరైనా ఆర్‌సీబీ ప్లేయర్స్‌ని అవమానించేతరా చేసామా మేమేమన్నా? ఆర్‌సీబీ ప్లేయర్స్‌ని ఏమన్నా అవమానించామా? ఆర్‌సీబీ టీమ్ మేనేజ్‌మెంట్ ఏమన్నా అవమానించామా? లేదే. కానీ ఎందుకు సీఎస్‌కే ప్లేయర్స్‌ని అవమానిస్తున్నారు? ఈ డీజే వాళ్ళు ఎందుకు అవమానిస్తున్నారని సీఎస్‌కే వాళ్ళు ఆర్‌సీబీ మీద అయితే కంప్లెయింట్ అయితే చేశారు. ఇది ఒక లెక్కలో చెప్పాలంటే తప్పే. ఎందుకంటే ఆర్‌సీబీ తర్వాత సీఎస్‌కే ఫ్యాన్స్ మధ్య ఎన్ని గొడవలున్నా అవి వేరే. అవును కదా! కానీ ప్లేయర్స్, ప్లేయర్స్‌కి అవమానం జరిగే ఇలా డీజే పెట్టకూడదు. వాడెవడో ఆర్‌సీబీకి చాలా అంటే చాలా పిచ్చ ఫ్యాన్ అనుకుంటా. అసలు సీఎస్‌కే ప్లేయర్స్‌ని అవమానించే సీఎస్‌కే టీమ్ మేనేజ్‌మెంట్‌ని అవమానించే సాంగ్స్ అయితే పెట్టినాడు. ఇది చాలా అంటే చాలా అంటే ఇది జరిగిండేది 5వ తారీఖు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తర్వాత సీఎస్‌కే మ్యాచ్ జరిగిండేది 5వ తారీఖు జరిగితే, అది ఈరోజు 16థ్ ఇప్పుడు డేట్ ఎంత? 16థ్ అంటే 10 రోజులైంది ఇది జరిగి. వాళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చింది. అప్పటి నుంచి ఏం చేస్తున్నారోళ్ళు? చూడండి. ఎప్పుడో ఇవ్వాల్సిన కంప్లెయింటు ఆలోచించి ఇద్దామా వద్దా? ఇద్దామా వద్దా? బీసీసీఐకి కంప్లెయింట్ ఇద్దామా వద్దా అని ఆలోచించి ఇచ్చినట్టుంది ఈ కంప్లెయింటు. ఎప్పుడో 5వ తారీఖు జరిగితే 16వ తారీఖు 16థ్ ఏప్రిల్ అయితే కంప్లెయింట్ అయితే ఇచ్చారు. దీని గురించి ఆలోచిస్తారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఆర్‌సీబీ తర్వాత సీఎస్‌కే మధ్య ఎంత గొడవలుంటాయో ఫ్యాన్స్ మధ్య మనకంతా తెలుసు. కానీ ప్లేయర్స్‌ని అవమానించే డీజే అయితే పెట్టకూడదు. ఇది
సిఎస్కే అంటే ఇది ఆర్సీబీ డీజే పెట్టినాడు కదా, డీజే సాంగ్స్ పెట్టాడు కదా, వాడిదే తప్పు అయితే వస్తుంది. ఆర్సీబీ ప్లేయర్స్ ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏమన్నా పెట్టమని చెప్పారా? సిఎస్కే బౌలర్స్కి కొట్టినప్పుడు, సిఎస్కే బ్యాటర్స్ అవుట్ అయినప్పుడు ఇలాంటి ప్లేయర్స్ ఇలాంటి సాంగ్స్ ఏమైనా పెట్టు అని ఆర్సీబీ ప్లేయర్స్ ఏమైనా చెప్పారా? లేదు కదా. అవును కదా. ఇది పక్క వాడు ఎంత పెద్ద ఫ్యాన్ అయినా కూడా, ఆర్సీబీకి ఎంత పెద్ద ఫ్యాన్ అయినా కూడా ఇలాంటి నీచమైన పనులు అయితే చేయకూడదు. అవును కదా. ప్లేయర్స్ని అవమానించే తర పాటలు అయితే పెట్టకూడదు. ఇదైతే కరెక్ట్ అయితే కాదు. ఇది జరిగిండేది. చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతుందో. కొంతమంది ఏదో చెప్తున్నారు, అంటే థు, చిదంబరం స్టేడియంలో కూడా జితేష్ శర్మ అవుట్ అయినప్పుడు మీరైతే పెట్టలేదని కొంతమంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. అది అంటే సిఎస్కే టీమ్ మేనేజ్మెంట్, సిఎస్కే డీజే వాళ్ళు జితేష్ శర్మ అవుట్ అయినప్పుడు అలాంటి సాంగ్స్ పెట్టారో లేదో నాకైతే తెలీదు. కానీ సిఎస్కే వాళ్ళేమో కంప్లైంట్ అయితే ఇచ్చినారు ఆర్సీబీ డీజే మీద. అవునా కదా. దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ వేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.